తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఈరోజు బాన్స్వాడ పట్టణంలోని ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో బాన్స్వాడ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. బాన్స్వాడ మండల కన్వీనర్ వంశీ అధ్యక్షతన ఏదైతే ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది మేము భావిస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈరోజు విద్యారంగం పైన ప్రత్యేక దృష్టి సారించాలంటే విద్యాశాఖ మంత్రి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఇవాళ దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది ఏందనేది ఇవాళ విద్యాశాఖ మంత్రి ఉంటే ప్రత్యేక దృష్టి పెట్టి దానికి సంబంధించి విద్యారంగాన్ని రక్షణ చేయడంలో ముందుండి పనిచేస్తారనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉండడం వల్ల ఇవాళ అనేక మంది విద్యార్థులు ఇవాళ పై చదువులకు వెళ్ళాలంటే సర్టిఫికెట్ల గురించి ఇవాళ ప్రైవేట్ డిగ్రీ జూనియర్ కాలేజీలో ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క ఫీజులు పే చేయాల్సినటువంటి అవసరం ఇవాళ దృష్టికి ఇవాళ ఉన్నటువంటి కానీ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇవాళ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఏదైతే అధికారులతో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సంక్షేమ హాస్టళ్లు అదేవిధంగా గురుకులాలు ఆశ్రమ పాఠశాలలు కూడా సందర్శించాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనేది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా రాత్రి టైంలో కూడా విద్యార్థుల దగ్గర బస చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ బాధలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు అదే విధంగా విద్యారంగంలో ఇవాళ విద్యా సంస్థల్లో ఇవాళ అధిక ఫీజులు వసూలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దోహదపడాల్సినటువంటి అవసరం ఉంది.